దీంట్లో అత్యాశయం ఉండదు, ఏంటి చెప్తాను అంటే చెప్తారు వాళ్ళు, ఇంకెక్కువ చెప్తారు నాకు. సిగ్గుపడేవాడిని కాదు పని విషయంలో. అంటే సాధారణంగా మిగతా టెక్నీషియన్స్తో పోలిస్తే ఇప్పుడు సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, ఆర్ట్ డైరెక్టరు, ఫైట్ మాస్టరు, వీళ్ళకు ఇచ్చినంత విలువ మేకప్ ఆర్టిస్టులకు ఉంటుందా? ఎందుకంటే ఉంటుందా? కానీ అంటే నిలబెట్టుకోవాలి. నాకుంది కదండి విలువ. ఈరోజు మేకప్ ఇప్పుడు చూసి ప్రొడ్యూసర్గా మాట్లాడతలేదు, డైరెక్టర్గా మాట్లాడతలేదు, నా సినిమా గురించి ఏం మాట్లాడకుండా మేకప్ మ్యాన్గానే మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ మై. ఇంత విషయంలో ఇప్పుడు ఇంత విషయంలో కూడా మన డిస్కషన్ అంతా మేకప్ మ్యాన్గానే వెళ్తుంది తప్ప నా సినిమా ఏంటి డైరెక్షన్ ఎలా చేసి మీరు అడగట్లా. సో ఏంటంటే కాదు చెప్తున్నా, దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా. సో ఆ విలువ ఉంది కదా అంటున్నా. మేకప్ ఆర్టిస్ట్గా విలువ ఉంది కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తాం. అంటే నేను అడిగేది విత్ ఇన్ ద ఇండస్ట్రీ. విత్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలండి. ఇప్పుడు చాలామంది మేకప్ మ్యాన్ ఉన్నారు, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. కొందరు ఉంటారండి కానీ గుర్తింపు ఉండదు, గుర్తింపు తెచ్చుకోలేరు. మా డిపార్ట్మెంట్లో మా మేధావులు ఉన్నారు, సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్షన్ చేసిన రత్నం గారు ఏంటండి. అవును, అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా. రత్నం గారు వచ్చిన ఆయనే కదా. మాధవరావు గారికి కూడా మాధవరావు గారు ఉన్నారు. అంతకుముందు పోతురాజు గారు, అంతకుముందు వీర్రాజు గారు అనే సినిమాలు తీసిన, పీతాంబరం గారు సినిమాలు తీసిన వాళ్ళు. డిపార్ట్మెంట్ ఏమి అంత ఫస్ట్ మనమే నేనే వచ్చిన కాదండి, ఉన్నారు పితామహ. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అవును, ఇప్పుడు మేకప్ మ్యాన్ అసలు తెలియదు, తెలియదు. వీళ్ళు మిగతా టెక్నీషియన్లు తెలిసినంతగా తెలియదు. అంటే మీరు సుదీర్ఘకాలం నాగార్జున గారితో ట్రావెల్ చేస్తుండటం వల్ల మీరు కూడా అందరికీ తెలియటం. అందులో అంటే మన జర్నలిస్టులు అందరికీ ఏంటంటే అప్పుడు నేను బాగా హెల్ప్ అంటే ఏం లేదు, కూర్చోబెడతాం బాగున్నారంటే. అప్పుడు సిస్టమ్ ఏంటి, ఇప్పుడుకి అప్పటికి తేడా చెప్తాడు. అప్పుడు మీరు వచ్చి నాగార్జున గారితో ఫోటో వేయండి సార్, ఇప్పించండి సార్, పేపర్లు వేసుకోవాలి, అది ఇది అనేవాడు. వాస్తవం కాదా ఇది? ఇప్పుడు ఏమైపోయింది, మేము వచ్చి బాబు ఇంటర్వ్యూలు తీసుకోండి చేయాలంట. అంటే కాలం మార్పు చెప్తున్నా. ఆ టైంలో ఏంటంటే అందరూ వచ్చినా చేసినా కూడా అందరితో ఇంటర్వ్యూలు ఇప్పించడం, బర్త్డే వచ్చిందంటే ఫోటోలు ఇవ్వటం, చేయటం, అంతే కదండి. అదేమైపోయింది రాను ఇప్పుడు మేము మీ దగ్గర రావాల్సి వస్తుంది, బాబు ఇంటర్వ్యూ తీసుకున్నా బాబు, కొద్దిగా పబ్లిసిటీ చేసి పెట్టు బాబు. అదే, ఎందుకంటే మీరు సినిమా తీశారు కాబట్టి. సినిమా తీసిన నేను కాదు, ఎవరైనా సరే ఏమైపోయిందంటే ఒకప్పుడు మీరందరూ మా దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు సితారా కానీ, జ్యోతి చిత్ర కానీ, పత్రిక వాళ్ళందరూ కూడా, వీక్లీస్ వాళ్ళంతా కూడా వాళ్ళంతా వచ్చి ఫోటోలు ఇవ్వండి, అది వాస్తవం చెప్పేది. మళ్ళీ ఫ్రంట్ పేజీలో బ్లోపో కావాలి ఇవన్నీ చెప్తున్నా, మళ్ళీ కోపాలు వస్తాయి కదా చెప్తున్నా. అటు ఇప్పుడు ఏమంటే తిరిగింది కాలం, అంతే. ఏం పెద్ద కాలం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మొన్న ప్రభు కానీ, చాలామంది వినాయకరావు కానీ, వీళ్ళందరూ ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే మనం అప్పటి నుంచి నేనంటే 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. కానీ పోనీ మీకు కూడా తెలుసు కదా, చంద్ర అంటారు, పెద్ద ఇది కూడా ఉన్నది కదా. అదే కానీ అదే మీరు అన్నట్టు కొంతమంది ఆ గుర్తింపు తెచ్చుకుంటారు. బట్ రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బాగానే పర్వాలేదా? అంటే మీ కాలానికి ఇప్పటికి పెరిగిందా? 200% పెరిగిందండి రెమ్యూనరేషన్. 200% మేకప్ ఆర్టిస్టులకి. ఇప్పుడు మా కాలంలో నేను అసలు చెన్నైలో ఉన్నప్పుడు ఎంత అండి, 250-300 రూపాయలు. ఇప్పుడు హీరోయిన్ మేకప్ మ్యాన్ నేను నెలకే 250 రోజుకి బేటా మీరు అనేది. ఓకే, బేటా రోజుకి 200. ఇప్పుడు బేటా 10-1200-1300. అంటే సంవత్సరాలు గడిచినాయి కదా. గడిచింది అదే అంటే నాకు సంవత్సరాలు గడిచిన మార్పు అనేది ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు సరిపోద్దా అని. అట్లా అంటే హీరోయిన్ మేకప్ మ్యాన్కి వచ్చి నా సినిమాకే 5,000 ఇచ్చా, నా వెయిట్ డ్రెస్సర్కి 5,000, బాయ్కి 12,000. ఓకే, హీరోకి కూడా అంతే. సో ఏంటి, మేము 5,000 తీసుకోవాలంటే అసలు మా సమస్య, అసలు మా కాళ్ళు చేతులు ఒరిగిపోయాయి 5,000 ఇస్తే. కాలాన్ని బట్టి పెరుగుతాయండి రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు బాగా సినిమా అయిపోద్ది 5,000 కంటే. అప్పుడు 5,000 అవ్వదులేండి, సినిమా అవ్వదు. కానీ 40,000-50,000 సినిమాకి వచ్చింది ఓవరాల్గా. ఓకే, అదే ఇప్పుడు 6 నెలలు ఉండేది, 7 నెలలు ఉండేవి అప్పుడు సినిమాలు. నెలకు 15 రోజులు అట్లా ఉండేది. 4 నెలలు ఈజీగా ఉండేది కదా సినిమా షూటింగ్. మనంకి అప్పుడు నాసరా గారికి మీరేనా వేసింది? లేదండి, మనం సినిమాకి మా బావ ఉండేవాడు, ఆయన.
ఓకే. ఆయన వేశారా? నాగార్జున గారికి అయితే మీరు. నాగార్జున గారు మనం చేయలేదు నేను సినిమా. ఓకే. ఓన్లీ అఖిల్ బాబు మనం సినిమా చేయలేదు. నేను సాయిబాబా తర్వాత బ్యాకప్ అనేది అఖిల్కి మాత్రం వేశారా? ఓన్లీ అంతే. ఆ రోజు సెంటిమెంట్గా వెళ్ళి చేసా అంతే. మనం సినిమా వాళ్ళు అడిగారా సెంటిమెంట్ అంటే? వాళ్ళు అడిగారా లేకపోతే మీరే వేయాలని వెళ్ళారా ఏంటి? తనకు కూడా నేనే వేయాలి ఫస్ట్ మేకప్ అని నేను వేశాను. అంతే. మీ అంతటా మీరే నేనే ఇంట్రెస్ట్ చూపించి చేశారా? నేనే వెళ్ళాను. పోగొట్టుకోలేదు పిల్లోడు కదా, ఇంతమందికి చేసి నాకు కూడా బాగోదు. సో అందులో ఒక చిన్న కనిపించబోతాడని తెలుసుకున్నారు అప్పుడు? తెలిసింది మీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందే షూటింగ్ ఉన్న చోట బాలిక్ కానీ. ఓకే. అప్పుడు వరకు తెలియదు. నేను ఏదో పని మీద 7 acres వెళ్ళానండి. అంటే యాదృచ్ఛికంగా దేవుడు అట్లా పంపించాడు. దేని మీద వెళ్ళా అంత నాగేశ్వర గారు కూడా మాట్లాడారు. అంత ఆ రోజు నాగేశ్వర గారితో మాట్లాడతాం, బాబుతో మాట్లాడతాం, మళ్ళీ నాగేశ్వర గారితో చివరి అదేదో యాదృచ్ఛికంగా జరిగింది అట్లా. సో ఇప్పటికీ ఆ పిల్లలు కూడా మిమ్మల్ని అదే ఆధారంతో చూస్తుంటారా? అన్నారు. పిల్లలే కాదండి, అన్నపూర్ణ స్టూడియోలో కూడా. అంటే అన్నపూర్ణ స్టూడియో అంటే ఆల్మోస్ట్ మందే అంత స్వతంత్రత ఇప్పటికీ ఉంటుందా మీకు అది ఆ గౌరవం అక్కడ? ఇప్పుడు ఉంది కదండి, ఇప్పుడు ఎందుకు లేదు, ఉంది. అలానే చంద్రబాబు నాగార్జున గారి దగ్గర మానేశారని చెప్పి గేట్లు ఏం మూసారు కదా. ఇప్పుడు అంత వర్క్ అక్కడ చేసుకున్నారా? పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ అంతా అక్కడే, డబ్బింగ్ అంతా అక్కడ. ఓకే. ఎడిటింగ్ డబ్బింగ్ అన్నపూర్ణ స్టూడియో. కాకపోతే మ్యాక్సిమం నేను అక్కడే, ఓపెనింగ్ అక్కడే, టీవీ షోస్ అక్కడే. అన్నపూర్ణ స్టూడియోస్ తోటి కూడా మీకు మంచి అనుబంధం ఎట్లా ఉండకుండా ఉంటుందండి. స్టూడియో కట్టినప్పటి నుంచి ఉన్నాను కదా. అన్నపూర్ణమ్మ గారు ఎలా ఉండేవాళ్ళు? నన్ను అన్నపూర్ణ అమ్మతో నేను ఎక్కువ ర్యాంపు లేను అమ్మతో. ఎందుకని? మేము ఇంటికి వెళ్ళేవాడిని కాదండి, షూటింగ్ పని అంటే అసలు ఇంటికే లేదండి, స్టూడియోలో ఆ పని చూసుకొని మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేది ఉండదండి. ఇక మా అమ్మలమ్మతో కానీ వాళ్ళతో కానీ వెళ్ళినప్పుడు అమ్మ బాగున్నాను, ఇప్పుడు కానీ బాగున్నావు చంద్ర అంతేగాని. సో ఆయనకి పర్సనల్ కాబట్టి అమ్మల గారు కొంచెం ఎక్కువ. వెంకట గారు మిషన్ జ్యోత్స్న గారు, మళ్ళీ వీళ్ళంతా బాగా ఈ తరంతో అయితే ఓకే. అలాగే సుప్రియ గారు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసిన, చంద్ర ఏం కావాలో తీసుకోవాలి. సుప్రియ గారు కొంచెం స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటా కదా. డెఫినెట్గా ఉండాలి కదండి, మరి అంత సీఓగా చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ లేకపోతే ఎట్లా? స్టూడియో అంతా తనే ఎక్కువ చూసుకుంటారు కదా. స్టూడియోని ఎంతమంది ఛాన్స్ నడపాలంటే డెఫినెట్గా స్ట్రాంగ్ ఉండాలి. సామ్రాజ్యం స్ట్రాంగ్గా ఉండకపోతే మరి అందరూ ఆడుకోరు. డెఫినెట్గా ఉండాలి. మీకు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఏమన్నా గొప్ప అనుభూతులు ఏమైనా ఉన్నాయా? ఆ స్టూడియోతో అనుబంధం? గొప్ప అనుభూతులు అంత జరిగినాయి ఏం లేవండి. ఆయనతో ట్రావెల్ చేయటమే గొప్ప అనుభూతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ట్రావెల్ చేయడం గొప్ప అనుభూతి కదండి. దీనికంటే ఇక అక్కడ ఏమి ఉంటే పొద్దున్న వెళ్తాం, షూటింగ్ చేసుకుంటాం, వస్తాం అనుకుంటే మా ఎంత కామ్ గోయింగే కాప పెద్ద ఉండవు, ఏముంటాయి బ్యాడ్ పొజిషన్ ఏముండదు, గొప్పగా ఏముండదు. ట్రావెల్ మీ కెరీర్లో ఆ ఫ్యామిలీని పక్కన పెడితే అక్కినేని ఫ్యామిలీని చాలామందికి చేశారు మీరు. ఆ తర్వాత కాలంలో అంటే మీకు ఎంతోమంది మీ చేతుల మీదుగా తొలి మేకప్ వేసుకొని స్క్రీన్ మీదకి వచ్చి, ఆ తర్వాత కాలంలో మిమ్మల్ని గౌరవించకపోతే బాధపడ్డ ఘటనలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని పట్టించుకోకపోవటమో? ఇప్పుడు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన తర్వాత ఉన్నాయి. అంటే మీ వాళ్ళ హెల్ప్ కోసం వెళ్తేనా? ఉన్నాయి కానీ అవి నేను ఓపెన్ అవ్వలేను, అవి మనసులో పెట్టుకోవాల్సింది. ఓహో. అంటే మీ సినిమా తీశారు, కొంచెం దీనికి ఇది చేసి పెట్టండి అని అడగడానికి వెళ్ళారు మీరు. ఇది ఏదన్నా అనుకోండి మీరు, ఇప్పుడు మన హెల్ప్ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు దేనికన్నా అది మనం బయట పెడతాం కరెక్ట్ కాదు. కానీ మీ మనసు డిఫరెంట్గా బాధ ఉంటుంది కదండి. నా కొడుకు కదండి, ఎంతోమందికి చేసినోడిని. చంద్రబాబు వాడు వచ్చి వాళ్ళ కొడుక్కి నేను అదే వేరే హీరో అనుకోండి, మా అబ్బాయి కదా, ఎంతోమందిని హెల్ప్ చేసినోడిని. నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఏముంటుందండి, ఒక ఆడియో ఫంక్షన్ అదో ఇది. నాగార్జున గారు చేయాల్సింది నాగార్జున గారు చేశారు, చైతన్యబాబు చేయాల్సింది చైతన్యబాబు చేశారు, అఖిల్ బాబు చేయాల్సింది అఖిల్. మా వాళ్ళు అని కదా, బయట చెప్తారు మా వాళ్ళు ఎంత చేసినా ఇప్పుడు చేస్తారు మా వాళ్ళు. కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి అంత
మీ హీరోయిన్ అనుష్క దగ్గరికి ఆమె నాకు ఒక ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదండి. ఒక 5-6 నెలల నుంచి ట్రై చేస్తానే ఉన్నా. అవునా? అదే ఆ నెంబర్ పోయిందో లేదో తెలియదు. మీకు తెలియ ఒకవేళ ఆ నెంబర్ పోయినా వేరే నెంబర్ ఉంటే ఏమో ఆమె ఒక 6 నెలల నుంచి ఒక దగ్గర ఒక సంవత్సరం నుంచి చేయట్లే. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మరి ఆమె ఏమనుకుందాం మన దగ్గర. అసలు అంటే మీ నెంబర్ ఉందో లేదో అంటే పలానా వాళ్ళు ఇవాళ ట్రూ కలర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు కదా, ఈజీగా కదా, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఒకటి ఇవ్వచ్చు కదా, ఎవరిని ఏమి అనే రోజులు కాదు. ఎవరి మెంటాలిటీస్ వాళ్ళు, ఎవరి పద్ధతులు వాళ్ళు. ఇప్పుడు నీ కొడుకుని పెట్టి నువ్వు సినిమా చూస్తే మేము చేయాలని ఉందా? రూల్ అదేమన్నా? కనీసం ఆమెకు ఆ సమాచారం అన్నా తెలుసు. పెడతాను, ప్రతిదీ పెడతా, వాట్సాప్లో పెడతా. మీరు పంపిస్తానే ఉంటాను. పంపిస్తాను. ఓకే, కానీ నో రెస్పాన్సా? అంటే మీకు అక్కడ ఆమెదా ఫోన్ నెంబర్ కాదా అనేది మాత్రం తెలియలేదా? ఆవిడదే నాకు తెలుసు. తెలియకుండా ఎలా ఉండదు? ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఆమె గురించి చాలా మంచిగా మాట్లాడుకున్నాం. అవును, అది నాకు తెలియదు కదా. తెలియని దాని గురించి ఏం మాట్లాడతా? ఉన్నది ఫ్రాంక్గా చెప్పాను మీరు అడిగిన పాయింట్కి. ఎందుకు అది మిస్టరీ ఎందుకు చేయట్లేదని తెలియదు నాకు. ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు అంతకన్నా పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఆమెతో హీరోయిన్గా సినిమా తీశారు. అలా అని ఇప్పుడు నేను అబద్ధం అనమంటారా? కలిసామని మాట్లాడాలని అంటే సింపుల్గా అయిపోద్ది. ఎప్పుడో తెలియదు. అది మొత్తానికి ఏదో అంటే ఆమె స్పందించకపోవడానికి ఏదో ఉండి ఉంటుంది, కారణం లేకుండా ఉండవుగా. అయితే ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ కలవలేదన్నమాట, అసలు మనిషిని కలవటం కానీ. సపోజ్ మీరు మళ్ళీ ఆమెతోనే సినిమా తీయాలనుకుంటే ఇలా జరిగింది అనుకున్న పరిస్థితి ఏంటి? ఇస్తుంది, అదే ఉండదు, సమస్య లేదు. పట్టుకోవాలనుకుంటే పట్టుకున్న పెద్ద ఇది కాదండి. అవతల వాళ్ళు ఇప్పుడు మన ఫోన్ ఎత్తలేదు అంటే వేరే 100 కారణాలు ఉండొచ్చు. అదే అంటే మీరు 5-6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు కదా మాట్లాడటానికి, సమాచారం ఇస్తున్నారు కదా. ఏదో ఉండి ఉంటుంది, మనమే చెప్తాం. ఒకవేళ ఇది చూస్తే ఆవిడ చూస్తే ఎందుకు ఆవిడ ఫోన్ చేయొచ్చు, చంద్ర ఇది కారణం అని చెప్పచ్చు, అందుకే అతను చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ దాని గురించే మాట్లాడుతున్నాను. ఇది కూడా అది చూస్తే నువ్వు అలా అనుకోవద్దు చంద్ర, నేను మాట్లాడుద్దాం. ఒక మేకప్ మ్యాన్కి ఎంతకాలం ఉన్నందుకు ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంటుంది? అంటే ఈ జర్నీ మీకు ఎక్కువ ఆనందం ఇచ్చిందా? దాంతోపాటు ఏమన్నా కష్టాలు ఎప్పుడన్నా కష్టం అనిపించిందా, కలిగించిందా, చేదు అనుభవాలు ఇచ్చిందా? అన్నీ ఇస్తాను ఇండస్ట్రీ, నా ఒక్కడికే కాదు. కష్టం ఉంటుంది ఇండస్ట్రీలో, చేదు అనుభవాలు ఉంటాయి, సుఖం ఉంటుంది, ప్రతిదీ చూపిస్తుంది కళామ తల్లి. ఇండస్ట్రీలో ఉన్నాడు ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది, కష్టాలు సుఖాలు అన్నీ నేర్పిస్తుంది ఇండస్ట్రీలో. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అడిగినా సరే ఇప్పుడు రవితేజ ఉన్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, మామూలు కష్టాలు కాదు. రవితేజతో పనిచేశారా మీరు? రవితేజ అసిస్టెంట్, మన నిన్నే పెళ్ళాడికి అసిస్టెంట్ డైరెక్టర్ కదండి. అవును కదా. వంశీ తీసిన సినిమాకి నేనే కదా అవన్నీ చేసింది. ఖడ్గం చేయలేదండి. ఖడ్గానికి గెటప్పులు కాయలు చేశాను. సింధూరం, అవును, దానికంటే ముందు సినిమా సింధూరం, గులాబీ, జేడి ఏమైనా